నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. అక్రమాస్తుల కేసులో నేరస్తుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా కోర్టు నుంచి మినహాయింపు పొందుతూ వస్తున్నారు. వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ఏదో ఒక కారణంతో అంతకుముందు సీఎంగా ఉన్నాను, పరిపాలనాపరమైన బాధ్యత అంటూ మినహాయింపు పొందిన జగన్ వచ్చే 14వ తారీఖు హాజరు కావాల్సి ఉండగా కూడా నేను హాజరు కాలేను అంటూ ఏవో ఒక కారణాలు చెప్తూ మినహాయింపు పొందడానికి ప్రయత్నించారు. అయితే కోర్టు మాత్రం లేదు, ఈ నెల 21వ తారీఖు ఖచ్చితంగా మీరు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశించింది. ఇప్పుడు ప్రస్తుతం జగన్ ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి రావట్లేదు. అలా అని ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదు. అయినా జగన్ ఎందుకు మినహాయింపు కోరుతున్నారు? అసలు జగన్ కోర్టు ముందు హాజరైతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఈ విషయాలన్నింటి గురించి మనతో మాట్లాడటానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు పదే పదే మినహాయింపులు కోరుతున్నారు? అసలు ఒకవేళ ఆయన హాజరైతే ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాల 1 నెల 18 రోజులు అవుతుంది ఈ రోజుకి అతనికి బెయిల్ మీద బయటకు వచ్చి. ఇది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత వెలుసుబాటు ఇంతవరకు రాలేదు. అతని మీద సిబిఐ వాళ్ళ అభియోగాలు ఉన్నాయి, అలాగే ఈడీ వాళ్ళ అభియోగాలు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించేసి వాటిని కూడా అటాచ్ చేశారు. మరి ఆ ఆస్తులు ఎందుకు అటాచ్ చేశారు? ఆధారాలు లేకుండా మీరు. మరి ఆధారాలు ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది? అతన్ని విచారించి అవునా కాదా, చేశాడు అని చెప్పడానికి, లేదు చేయలేదు, ఇది అక్రమంగా అతని మీద అభియోగం మోపారు, అతను నిజాయితీపరుడు, సత్యహరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు అని సర్టిఫికెట్ అన్నా ఇవ్వండి. ఎన్నాళ్ళు ఇది? ఎన్ని సంవత్సరాలు ఇది? సామాన్యుడికి ఈరోజు ఎవరైనా చిన్న తప్పు చేస్తే సామాన్యుని ఏ విధంగా శిక్షలేస్తున్నారు? మరి ఒక రాజకీయ నాయకుడుగా అవతారం ఎత్తిన అతను ఈరోజు అన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చెప్పని మీరే గుర్తించేసి మీరు అతన్ని ఈ విధంగా జనం మీదకు వదిలేస్తే ప్రతిపక్ష నేత అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా వాళ్ళు దోపిడీ చేశారో చూస్తూనే ఉన్నాం. ఎన్నో అక్రమాలు జరిగినాయి. మరి దీన్ని అవకాశం ఇచ్చింది ఎవరు? న్యాయస్థానాలే కదా, ఈ విచారణ సంస్థలే కదా. ఎన్నాళ్ళు ఇది? ఎవరు దీనికి బాధ్యులు? బాధపడాల్సింది ఎవరు? ప్రజలా? అతను బయట తిరిగితే ప్రజల బాధితులు? ప్రజల సొమ్మే కదా వాళ్ళు దోసుకుంటుంది. వాళ్ళ కష్టార్జితం ఏమన్నా ఇది? అధికారాన్ని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని వాళ్ళకు దారాదత్తం చేసి వాళ్ళ ద్వారా వైట్ మనీ తెప్పించుకొని ఈరోజు అతను వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని వాళ్ళ తండ్రి ఉన్నంత వరకు వ్యాపారం విపరీతంగా సాగించాడు. వ్యాపారంలో ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాను, ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాను చెప్పాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఒక్క వ్యాపార సంస్థలు ఎందుకు నువ్వు నెలకొల్పలేదు? ఏమైపోయింది నీ వ్యాపార దక్షత? ఏమైంది నీ చతురత? సమాధానం ఉందా దీనికి? అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అవన్నీ సంపాదించుకున్నావు, వాళ్ళు వచ్చి నీకు పెట్టుబడులు పెట్టారు. నీ యొక్క షేర్ల ముఖ విలువ ఎంతో కూడా ఎవరు పెద్దగా దాన్ని చూపించలేదు. కానీ దాంట్లో లాభాలు ఎంత వస్తున్నాయి? ఎప్పుడు స్థాపించారు? ఏదన్నా ఒక పరిశ్రమను స్థాపిస్తే దాన్ని ప్రజలకి పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే గతంలో వాళ్ళకి చేసినటువంటి అనుభవంతో పాటు లాభాలు ఎలా ఉన్నాయి, స్థిరాస్తులు ఏంటి, దాన్ని బట్టి ముఖ విలువలను నిర్ణయిస్తారు. మరి ఏం చేసావని చెప్పని, నువ్వు ఎంత అభివృద్ధి చేసావని, ఎన్ని సంవత్సరాలు పెట్టావని చెప్పని వీటికి ఆ విధంగా ముఖ విలువలు వచ్చినాయి. 10 రూపాయలది 300, 3,000 రూపాయలు పెట్టి ఎలా కొన్నారు? ఏ విధంగా లాభాలు వస్తున్నాయి? అంత ధనం పెట్టి కొంటే దానికి ఎంతో కొంత డివిడెండ్ అనేది రావాలి కదా. ఎంత ట్యాక్స్ కడుతున్నావు నువ్వు? ఎంత లాభాలు చూపిస్తున్నావు నువ్వు? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. అయినా సరే ఇన్ని సంవత్సరాలు పడుతుంది. మరి ఈరోజు రేపొద్దున అతను ఇష్టారాజ్యంగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విదేశాలకు వెళ్ళి వస్తున్నాడు, అనుమతులు ఇస్తున్నారు. అసలు ఆర్థిక నేరగాడికి ఏ స్థాయిలో ఉంటే మాత్రం ఎందుకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు? సంపాదించిందంతా బయట పెట్టుకోవడానిక? రేపొద్దున అతను అదుపులో తీసుకుంటే కనపడతాయి కాసిన బిల్డింగులు అయ్యి, ఆ బిల్డింగుల మీద లోన్లు ఉంటాయి. ఏం చేస్తారు అంటే విదేశాలకి మొత్తం తరలిపోతున్నాయని చెప్పని గగ్గోలు పెడతానే ఉన్నారు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు అతనికి మాత్రమే ప్రత్యేకంగా ఈ అవకాశాలు కలగజేస్తున్నారు? సిబిఐ తీరు అట్లానే ఉంది. వాళ్ళ బాబాయ్ గారి హత్యకు సంబంధించి, తమ్ముడు అవినాష్ రెడ్డికి సంబంధించి 3 రోజులు కర్నూలులో ఉండి రిక్తాస్తాలతో ఎన్నికొచ్చారు. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలా సిబిఐ దాంట్లో ఎప్పుడు జరగలేదు. ఒక మాయన మచ్చగా మిగిలిపోయింది. ఒక సాధారణ లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవట్లేక రిక్తాస్తాలతోటి 3 రోజులు ఉండి ఎన్నికెళ్ళారు వాళ్ళు. అంటే సిబిఐ ఇలా ఒట్టి చేతులతో రావడం ఫస్ట్ టైం అని అందరూ అంటున్నారు. సిబిఐ మీద ఇది ఒక విధంగా నింద లాంటిదే. ఇంతమంది అంటున్నా సరే సిబిఐ ఎందుకు చేయలేకపోతుంది? ఎన్నో కేసుల్ని ఛేదించింది, కానీ ఈ విషయంలో మాత్రం మీరు అన్నట్టు ఎందుకు సిబిఐ ముందుకు వెళ్ళలేదు? అంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? జరిగిన పరిణామాలను బట్టి ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే సిబిఐ చేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్ అధికారంలో లేరు, అయినా సరే జగన్ చెప్పినట్లు చేయాల్సినంత అవసరం సిబిఐకి ఏముందంటారు? అదే ఇప్పుడు ప్రజలకు అర్థం కావట్లేదు.
అంటే ఆర్థికంగా బలవంతుడైతే ఈ విధంగా చేయొచ్చా? ఎస్. అంటే చేతిలో డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా? ఏ నేరం నుంచి అయినా తప్పించుకోవచ్చా? ఎన్ని నేరాలైనా చేయొచ్చా? ఇంత వెసులుబాటు కలగ చేస్తారా? ఇంకొక 20 సంవత్సరాలు ఆ తర్వాత వయసు అయిపోయింది, ఏం చేస్తారు? ఇప్పుడు 12 సంవత్సరాల 1 నెల 18 రోజులు అయిపోయింది ఈ రోజుకి. ఇంకొక 20 సంవత్సరాలు ఈ విధంగా గడుపుతారా? ఆ తర్వాత ఏముంటుంది? పరిష్కారం ఎప్పుడు? ఒక ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు మద్యం కుంభకోణంలో కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన దాంట్లో. మరి ఈ రోజు ఇతను ఉల్లంఘనలు ఇన్ని చేస్తున్నా ఇప్పుడు మామూలుగా బెయిల్ ఇచ్చేటప్పుడు ఏమని చెబుతారు? ఈ దీంట్లో సంబంధించిన సాక్షుల్ని బెదిరించకూడదు, చట్టాలను ఉల్లంఘించకూడదు, ఎవరిని బెదిరించొద్దు, నువ్వు చట్టబద్ధంగా నడుచుకోవాలని చెప్పి చెబుతారు. ఎన్నిసార్లు ఆ ఉల్లంఘనకు పాల్పడ్డాడు ఇతను? వాళ్ళ బాబాయ్ కేసులో సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు. అసలు అది వెంటనే చేశారు. ఇది ఒకటి అదొకటి. ఇంకా కేసు వాళ్ళ బాబాయ్ సిబిఐ విచారణ ఇందాక రాలా. ఇంకా సిబిఐ ఈ అక్రమాస్తులకు సంబంధించిన దాంట్లోనే తప్ప వాళ్ళ బాబాయ్ దాంట్లో అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోకపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇతను వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళ చెల్లెళ్ళేమో ఇతను కూడా తెలిసే జరిగింది, ఇతను ప్రోత్సాహంతో జరిగిందని చెప్పి స్వయంగా ఆయన కూడా చెబుతా ఉంది. కానీ అరణ్య రోదన అవుతా ఉంది. డాక్టర్ సునీత గారి వేదన అరణ్య రోదన అవుతానే ఉంది. అంతే తప్ప ఆమె అంత పోరాటం చేసి సొంత బాబాయ్ కుమార్తె అయ్యుండి బాబాయ్ చనిపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు అప్పుడు ఆయన అధికారంలో రాబోయేటప్పటికి ప్రతిపక్ష నేత బాబాయి మంత్రిగా చేశాడు, లోక్సభ సభ్యుడిగా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, శాసనమండలి సభ్యుడిగా చేశాడు. ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉండి అలాంటి వ్యక్తికి హత్యకు గురైతే నువ్వు ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు దాని మీద న్యాయం చేయలేని నువ్వు ఈ రోజు ఏం చెప్తావు, ఏం చేస్తావు? అయినా సరే ఈ న్యాయస్థానాలు కావచ్చు, సిబిఐ వాళ్ళు కావచ్చు సరైన విధంగా సరైన ముగింపు దిశగా ఇంకా రాకపోవడం అనేది ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంతో పాటు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా ఒక పాఠ్య గ్రంథంగా పెట్టి ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత అయితే ఇది అంతర్జాతీయ పాఠ్య గ్రంథంలో చేర్చాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇదికంటే గొప్ప కేస్ స్టడీ ఇది. ఇంతవరకు నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అట్లానే ఉంది చూడబోతే. ఇది భవిష్యత్తులో ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. కాబట్టి ఈ విధంగా కూడా చరిత్రకి ఎక్కాడు అతను. దాన్ని చరిత్రలో పొందుపరిచి ప్రజలకు అందజేయాలి. అంటే ఇలా చేయొచ్చు, ఇలా సహకరిస్తే ఈ వ్యవస్థలు, ఇలా సహకరిస్తే ఈ ప్రభుత్వాలు, ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కూడా కావచ్చు. ఈ అవకాశం రాజ్యాంగం ఇస్తుంది. గమనించండి, భారత రాజ్యాంగం ఇంత గొప్పగా ఉంది, భారత నేర పరిశోధనా సంస్థలు ఇంత గొప్పగా పనిచేస్తున్నాయి అని చెప్పిన ప్రపంచానికి చాటడానికి ఇది ఒక అవకాశం అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. సార్ మళ్ళీ 21వ తారీఖు కోర్టు ఖచ్చితంగా రావాలన్నారు కదా సార్. ఈ లోపు హైకోర్టు ఎన్నిసార్లు అతను ఈ విధంగా అతనికి అల్టిమేటం ఇచ్చారు? ఒకసారి అని వచ్చాడా? పాస్పోర్ట్ తీసుకోవడానికే రాకపోతే ఏం చేయలేని కోర్టులు రేపు పొద్దున రాకపోతే ఏమైనా చేస్తాయంటే నాకైతే నమ్మకం లేదు. మీకు ఏమైనా నమ్మకం ఉందో నాకైతే తెలియదు. అంటే అసలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కోర్టు ముందుకు వెళ్తే అసలు ఏం జరిగే ఛాన్స్? వెళ్తే కదా. ఇప్పుడు వరకు వెళ్ళలేదు. మే 30, 2019 అవునా? మరి ఇంతవరకు వెళ్ళలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్ష నేత హోదా కూడా రాకపోయినా కూడా, ప్రభుత్వం నుంచి దిగిపోయినా కూడా, ముఖ్యమంత్రిగా దిగిపోయినా కూడా, మరి ఈ 16 నెలల ఈ రోజుతోటి 17 నెలలు పూర్తి అయిపోయినాయి కదా. ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 17 నెలల్లో ఒక్కరోజు వెళ్ళలేదు కదా సిబిఐ కోర్టుకి. మరి ఇప్పుడు ఎట్లా వెళ్తాడు అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన చెప్తున్న కారణం కూడా ఆయన సెక్యూరిటీ అంటే భద్రతకు సంబంధించి ఎక్కువ ఖర్చు అవుతుంది అని వెళ్ళలేదన్నారు. రిషికొండ అప్పుడు అన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఈ మనిషి ఇలాంటి ఒక రీజన్ చెప్తూ నేను హాజరు కాలేను, జూమ్ లో హాజరవుతా అని చెప్తున్నారు సార్. వింటున్నారు కదా, కోర్టులు ఒప్పుకుంటున్నాయి కదా, న్యాయస్థానాలు ఒప్పుకుంటుంది కదా, సిబిఐ ఏవైనా చెబుతాడు. అంటే ఏమంటారు సార్ మీ ఉద్దేశం ప్రకారం ఈసారి కూడా హాజరు? ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. ఏమీ చేయలేవు ఈ విచారణ సంస్థలు కావచ్చు, ఈ న్యాయస్థానాలు కూడా. కావాలంటే రాసి పెట్టుకోండి మీరు. మళ్ళీ 22వ తారీఖు నాడు మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.